జరిగింది ఇక్కడ పోతే మంత్రి గారు రాజేష్ రెడ్డి గారు సరే ఈ వీడియో చూడండి. ఇది నిన్న రాత్రి నుంచి మొదలైంది. ఈ అన్నారం బ్యారేజ్ కూడా ఏ స్థాయిలో లీకేజ్ ఫ్రమ్ బిలో ద బ్యారేజ్ ప్లేట్. ఇది బ్యారేజ్లో ఇప్పుడు జరుగుతున్న లీక్. ఇప్పుడు సిపిఐ జడ్మెంట్ 35 DS అన్నారం బ్యారేజ్. ఆ మధ్యలో చూడండి, ఇది బ్యారేజ్ క్లోజ్ అయితే లీక్ అవుతుంది. మీరు పవర్ మీరు సార్ మేము ఏమంటాం సార్, ప్లీజ్ మీరు లేనిపోనివన్నీ అవకాశం కల్పిస్తున్నారు మీరు. సార్ ఒకటి ఆ 3 డ్యాంలో ఎక్కడెక్కడైతే ఇది జరిగిందో దీన్ని రిపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఆ నిపుణుల్ని తొందరగా తీసుకొచ్చి చేసుకున్నట్లయితే ఉపయోగం అవుతుందని చెప్పేసి మా సూచన. మీకు ఇష్టమైతే చేయండి అని చెప్పి, లేకపోతే ఊరుకోండి. ఒకటి. రెండోది మీరు చెప్పారు ఏంటంటే విజిలెన్స్ రిపోర్ట్ కానీ మిగతా అన్ని కూడా మీ ఇష్టం వచ్చినట్టే వస్తాయి, దానివల్ల ఉపయోగం జరగదు. మీరు ఎప్పుడు కూడా సిఏజీలో మెన్షన్ చేసిన దాన్ని కూడా మనం తప్పు పెట్టడానికి చేసిండ్రు. ఇవాళ సిఏజీ 2014లో రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది, సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టి, ఆ సుప్రీంకోర్టు తప్పు పట్టిన తర్వాత వినోద్ రాయ్ ఆనాడు సిఏజీగా ఉంటే మీకు క్షమాపణ కూడా చెప్పిండు. అట్లానే ఇవాళ సిఏజీ మాత్రమే ఇవాళ మొత్తం వేదం కాదు. కాబట్టి సిఏజీ ఇవాళ మేము చేసింది ఏదో తప్పు పట్టిందని, ఆనాడు మీరు చేసిన 10 సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా తప్పు పట్టినప్పుడు కూడా ఇవాళ మీరందరూ కూడా ఆనాడు సిఏజీ కరెక్ట్ కాదన్నారు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రాజెక్టును లో భాగంగా ఉన్న దాన్ని ఏ విధంగా పునర్నిర్మితం చేస్తాం, రిపేర్ చేసుకుంటాం అనేది ముఖ్యం. దానికి మాకు సంబంధించిన సమాచారం ఏదన్నా ఇవ్వడానికి సిద్ధం. దాన్ని అందరం కలిసి ఇవాళ కాళేశ్వరంలో ఒక పార్ట్ అయిన దాన్ని మిగతా 2 కూడా అదే అవుతా అని చెప్పేసి ఊహాగానాలు పోకుండా, మమ్మల్ని బ్లేమ్ గేమ్ చేయకుండా అందరం కలిసి కావాల్సిన ఇరిగేషన్ని బాగా చేసుకోవాలని చెప్పేసి నా కోరిక. చివరిగా ముఖ్యమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ మేము ఒకటే కోరుతున్నాం. ఇవాళ మనకి ఇమ్మీడియట్గా కావాల్సింది నిపుణుల యొక్క కమిటీ కావాలి. భారతదేశంలో అత్యంత బాగా, ఎందుకంటే ఇది చాలా పెద్ద పియర్స్, ఆ పియర్స్ కట్ చేయడం కానీ లేకపోతే దాన్ని తీసేయడం కానీ చేయడానికి కూడా చాలా ఇక్కడున్న నిపుణులు కాకుండా మనం ఎక్కడి నుండైనా తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని నాకున్న సమాచారం. అదేవిధంగా